అమూల్యతో కలిసి ఉన్న ఫోటోని చూస్తూ పగతో రగిలిపోతూ ఉంటాడు విశ్వక్. ఇటు అమూల్య కూడా జైలు నుంచి రిలీజ్ అయిన విశ్వక్ ఏం చేస్తాడోనని భయపడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు పిలిచి, రే పెద్దోడా, చెల్లిని కాలేజ్ దగ్గర దింపేసి రారా అని చందుకు చెప్తాడు. ఇక అమూల్య, నాన్న నేను కాలేజీకి వెళ్ళను అని అంటుంది. అదేంటమ్మా ఏమైంది అని కంగారు పడతాడు రామరాజు. నేను చదువు మానేస్తాను నాన్న అని అంటుంది అమూల్య. శ్రీరామ చదువు మానేయడం ఏంటే, ఇంకో నెలలో ఎగ్జామ్స్ పెట్టుకొని అని అంటుంది వేదవతి. నాకు కాలేజీకి వెళ్ళాలని లేదు అని అంటుంది అమూల్య. ఇంతలో ధీరజ్ వచ్చి, ఏంటమ్మా భయపడుతున్నావా? ఆ విశ్వక్ గాడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడనే కదా కాలేజీకి వెళ్ళానని భయపడుతున్నావు. వాడి జన్మలో నా చెల్లెలి వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేస్తాడా? వాడు నీ జోలికి వస్తే ఊరుకుంటానా? ఈసారి నీ జోలికొస్తే బతకడానికి భయపడేలా చేస్తాను అని అంటాడు ధీరజ్. అయినా వాడికి భయపడి చదువు మానేయడం ఏంటి అమూల్య అని నర్మద అంటుంది. ఇంత ముందంటే మాకు తెలియక అజాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు నీకు అండగా మేముంటాం. భయపడకుండా ధైర్యంగా కాలేజీకి వెళ్ళు అని అంటుంది ప్రేమ. అవునమ్మా, చూడు అమూల్య, ఆ విశ్వగాడి గురించి భయపడాల్సిన పని లేదు. వాడు జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి మళ్ళీ తప్పు చేయాలని అనుకోడు అని అంటాడు రామరాజు. ఇక మరోవైపు విశ్వక్ మాత్రం, ఎవడైనా జైలుకు వెళ్తే పరివర్తన వస్తుందని అనుకుంటారు. కానీ నాకు మాత్రం ప్రతి క్షణం నీపై పగ రెట్టింపయింది. ఈ పగను మర్చిపోను. అది నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయకుండా వదిలిపెడుతుందా అంటూ పగతో రగిలిపోతూ ఉంటాడు విశ్వక్. ఇక రామరాజ్ ఇంట్లో, ఆ విశ్వగాడు మళ్ళీ నీ జోలికొస్తే ఈసారి జైలుకి వెళ్ళేది వాడు కాదు, నేను. వాడిని చంపి నేను జైలుకి వెళ్తాను. నువ్వేం భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా వెళ్ళు అని అంటాడు రామరాజు. మేమంతా ఉన్నాం కదా, వెళ్ళమ్మా అంటూ ధైర్యం చెప్పి చందుతో పాటు కాలేజీకి పంపిస్తాడు రామరాజు. ఇక మరోవైపు సుకన్య, ప్రేమ ధీరజ్ల పెళ్లి వెనుక ఏదో సునామీ ఉంది, నాకెందుకో డౌట్ కొడుతుంది అని శ్రీవల్లితో అంటుంది. నిజమేనే సుక్కు, ఈ సునామీని మనం ఓ చూపు చూడాల్సిందే. ఆ పెళ్లి వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టాలి అని అంటుంది శ్రీవల్లి. ఇక శ్రీవల్లిని చూసి రామరాజు, చూడమ్మా వల్లి, నువ్వు నెల తప్పడంతో ఈ ఇంటికి కొత్త వెలుగు వచ్చింది అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి, ఓరి దేవుడా, ఇప్పుడు నా కడుపు అబద్ధమని తెలిస్తే నా పరిస్థితి ఏంటో అని లోపల భయపడుతూ ఉంటుంది శ్రీవల్లి. అది గమనించిన నర్మద, నా అనుమానాలన్నీ వెంటనే తీర్చుకోవాలి అని అనుకుంటుంది. కడుపులో బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న అక్క అని బాంబు పేలుస్తుంది నర్మద. మళ్ళీ శ్రీవల్లి ఎలా తప్పించుకుంటుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.